శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చే ఆదివారం సీనియర్స్ జూనియర్స్ అంటూ సీరియల్ తారలతో పోటీని పెట్టినట్టుగా కనిపిస్తోంది. ఈటీవీ సీరియల్స్లో ఫేమస్ అయిన ఆర్టిస్టులను స్టేజ్ మీదకు తీసుకువచ్చారు. ఇక సీనియర్స్ జూనియర్స్ అంటూ వారి మధ్య చిచ్చు పెట్టినట్టుగా, ఆ చిచ్చుతోనే ఎపిసోడ్ అంతా రన్ చేసినట్టుగా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు. ఇక ఇందులో ఆమెని కూడా ఎంట్రీ ఇచ్చారు. మీరు ఎవరికి సపోర్ట్ ఇస్తారు అని రష్మి అడుగుతుంది. డౌట్ ఎందుకు, సీనియర్స్కి అన్నట్టుగా ఆమెని చెప్తారు. మీరు కూడా సీనియర్స్కి అంటే మాలాంటి జూనియర్లు ఏమవ్వాలి అని రష్మి అంటుంది. నువ్వు ఇంకోసారి జూనియర్ అని అనుకో, అందరూ టీవీ కట్టేస్తారు అని ఆమెని కౌంటర్ వేస్తుంది. ఇక పల్లవి రామశెట్టి, పల్లవి గౌడ ఈ ప్రోమోలో హైలైట్ అయ్యారు. సీనియర్ నటి భావన దగ్గరకు పల్లవి గౌడ వచ్చి, మా అమ్మ చిన్నప్పుడు మీ సీరియల్స్, మీ యాక్టింగ్ నాకు చూపించేది, అప్పుడు నేను ఏడుపు ఆపుకునేదాన్నట అని చెప్తుంది. అవునా, ఇప్పుడు మా పిల్లలకు నీ యాక్టింగ్ చూపిస్తున్నా, ఏడుపు స్టార్ట్ చేస్తున్నారు అని కౌంటర్ వేస్తుంది భావన. అలా సీనియర్స్ జూనియర్స్ మధ్య పోటీ బాగానే సాగింది. ఇక సీనియర్స్ జూనియర్స్ పెట్టి కబడ్డీలో రాంప్రసాద్ కామెడీ హైలైట్గా నిలిచింది. ఇక చివరిలో ఒక నటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది. ఆ డ్రామాలో ఓ జర్నీని చూపించారు. నల్లగా ఉన్నావు, హీరోయిన్గా పనికిరావు, సైడ్ ఆర్టిస్ట్గా చేస్తావా అని అంటారు. అలా అని సైడ్ ఆర్టిస్ట్ డ్యాన్సర్గా చేస్తుంటే హీరోయిన్ డామినేట్ చేస్తుంది, పక్కన పెట్టేయండి అంటారు. ఇక డ్రామాని చూసి ఆమెని కన్నీరు పెట్టుకున్నారు. ఇది నిజంగానే నాకు జరిగింది, నాకు జరిగిన సంఘటనే చూపించారు. నల్లగా ఉన్నావు, పర్సనాలిటీ బాగాలేదని అన్నారు అంటూ ఆమెని నాటి రోజులను తలుచుకొని కన్నీరు పెట్టుకున్నారు. ఇక ఆ డ్రామాలో చూపించినట్టుగానే వేధింపులు కూడా జరిగినట్టుగా ఓసారి ఆమెని ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఇలాంటి ఘటనలు ఇంకా ఇప్పటికీ ఎక్కడో చోట ఎవరో ఒక నటికి ఎదురవుతూనే ఉన్నాయన్న సంగతి తెలిసిందే. మీటూ ఉద్యమం, కాస్టింగ్ కౌచ్ మూమెంట్ తర్వాత ఇండస్ట్రీలో ఇలాంటివి కాస్త తగ్గాయని చెప్తుంటారు. కానీ పూర్తి స్థాయిలో మాత్రం ఆగలేదని అప్పుడప్పుడు బయటకు వచ్చి కొంతమంది ఆర్టిస్టులు తమ బాధల్ని పంచుకుంటూ ఉంటారు.